కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలా 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటకలోని రైతు సంఘాలు, కన్నడ అభిమాన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ నిరసనకారుల మాట ఒక్కటే, మా రాష్ట్రానికి నీళ్లు లేవు, ఇప్పుడు తమిళనాడుకు ఎలా ఇస్తాం? ప్రస్తుతం కర్ణాటకలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని వారు చెబుతున్నారు. వ్యవసాయానికి కూడా నీరు లేవు. ఇలాంటి సమయంలో నీటిని విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. మల్లేశ్వరంలోని కువెంపు విగ్రహం వద్ద కార్యకర్తలు ఖాళీ కుండలు మోసుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మైసూరు, మాండ్య, రామ్నగర్ జిల్లాలో కూడా ఇదే తరహా ఆందోళనలు కనిపించాయి. ఇక్కడే కన్నడ సంఘాల నేతలు మరో ప్రశ్న లేవనెత్తుతున్నారు. రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీరు వదిలితే మొత్తం దాదాపు 4.5 టీఎంసీల నీరు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. డ్యాములో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు అంత నీటిని ఎలా విడుదల చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిడబ్ల్యూఆర్సీ ముందు రాష్ట్రానికి ఉన్న నీటి సమస్యను అధికారులు సరిగా వివరించలేదని ఆరోపించారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కావేరీ జలాల వివాదం కొత్తదేం కాదు. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక మధ్య ఇది కొనసాగుతోంది. ఇప్పుడు సిడబ్ల్యూఆర్సీ తాజా ఆదేశంతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.